బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 2 మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల మండలం చాపిరేవులలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు దినేష్, సుబ్బమ్మగా గుర్తించారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు దాటికి ఇంటి పైకప్పు కూలింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 2 మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ప్రమాద ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. వంశీ, ప్రస్తుతం ఎవరైతే ప్రమాదంలో గాయపడ్డారో వీళ్ళందరికీ కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మిగిలిన 7 మంది వరకు కూడా పూర్తిగా కోలుకుంటున్నట్టు కూడా వైద్యులు తెలుపుతున్నారు. మరోవైపు సంఘటన స్థలంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఒక స్లాబ్ కంప్లీట్ గా కూలిపోయింది. ఆ స్లాబ్ అనేది పక్క ఉన్నటువంటి రేకుల షెడ్ మీద పడ్డంతో అక్కడ నిద్రిస్తున్నటువంటి ఎవరైతే వృద్ధురాలు అలాగే ఆమె మనవడు ఇద్దరు కూడా సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అతి కష్టం మీద 2 గంటల పాటు ఇటు ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు కూడా శ్రమించి కట్టర్ల సహాయంతో ఆ కడ్డీలన్నిటిని కూడా కట్ చేసి అలాగే డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో పూర్తిగా శిథిలాలను తొలగించి ఆ శిథిలాల కింద ఉన్నటువంటి బాలుణ్ణి అలాగే ఆ వృద్ధురాలని కూడా బయటికి తీసుకొని రావడం జరిగింది. గ్రామంలో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ బ్లాస్టింగ్ తో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా పూర్తిగా ఉలికి పడింది. 2 మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు గ్రామంలో అందరూ కూడా అంటే తెల్లవారుజామున ఇంటికి వచ్చినటువంటి బంధువులకు వండి క్రమంలో ఒక్కసారిగా లైట్ ఆన్ చేయడంతో అంతకుముందే గ్యాస్ లీక్ అయి పూర్తిగా బ్లాస్ట్ జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. దీని మీద పూర్తిగా కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వంశీ. థ్యాంక్ యూ హరికిషన్.